విషయాన్ని ముందు దేశంగా పట్టించాలి. ముగ్గురు బిడ్డలకు సనాతన పొలిటికల్ సంబంధం లేకుండా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన హిందూ సమాజాన్ని ముందుకు తీసుకోవాలనేది మన సమాజం. ఇక్కడ నుండి మన యాక్టివిటీస్ మనం మొదలైంది. మనం ఏం చేయాలి తదుపరి? ఇప్పుడు ఈరోజు వరకు మీరంటే డాక్టర్ గారు వెరీ బిజీ ఉంటారు. ప్రతి వారానికి నెలకు 3 సార్లు వస్తారు. కాబట్టి మీరు బిజీగా ఉన్నారు. మీరు సుబ్రెడ్డి గారు వైస్ చైర్మన్ మీరు ధర్మంలో పనిచేస్తూ బిజీగా ఉన్నారు. అంటే నా సంకల్పం ఏంటంటే ఎన్ని విలేజ్లు ఉన్నాయి ప్రతి మండలంలో 20 నుంచి 50 విలేజ్లు. ఆ విలేజ్లో ఎవరెవరు బిఏ దేవాలయాలు కట్టించారు, కార్యకర్తలు ఎవరు, వాళ్ళందరినీ వివరాలు సేకరించి అన్నీ కంప్యూటరైజ్ చేసి ఆ తర్వాత తదుపరి మనం సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు లేవు. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, పండుగలు ఎలా జరుపుకోవాలి, మన పరమత సహనాన్ని తర్వాత మార్పులు పోకుండా పోవాలి. దీంట్లో మనం అనుకున్నట్టుగా మనం ప్రతి మండలంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అడుగుదాం. తర్వాత వాళ్ళు ఏదైనా ఉంటుంది. కానీ ఫస్ట్ మనం విలేజ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బాబు మీరు ఇప్పుడు 500 ఇళ్ళు ఉన్నాయి ఒక గ్రామంలో, పట్టం లేదు. ఏమవుతుంది, మంచి 1000 రూపాయలు వేసుకుంటే విగ్రహాలు వచ్చేస్తాయి, పూజ చేసుకోవచ్చు బాగా. ఓన్లీ పట్ట పెట్టుకుంటారు. తర్వాత జ్యూస్ లీడర్ దాంట్లో మహాదేవులు వర్క్ చేస్తారు. రిపోర్టరు దీనికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. వీరిని మన ఆలయ కమిటీలో PROగా తీసుకున్నాం. సపోర్ట్ ఉన్నది. మనకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. మన కమిటీలో న్యూస్ కింద కూడా మంచిగా ఇస్తున్నారు. కనిపిస్తున్నారంతా రైతు మనం వచ్చినట్టు చాప కింద చూసాక మనం కనపడకుండానే క్యాన్సర్ వ్యాధులు వ్యాపిస్తాం. కాబట్టి దాన్ని దరిదాపులు రానియకుండా మనం మన హిందూ ధర్మాన్ని మన పిల్లలకు బాగా తెలియజేసి ప్రతి రోజు దేవాలయంలో ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు పిల్లలకు ఆడవాళ్ళకి అందరికీ ఆ భగవంతుడి యొక్క చరిత్రను కానీ ఇట్లా మంచి మంచి స్ఫూర్తులు కానీ చెప్పి మన హిందూ మతాన్ని కాపాడుకోవాలా. ఇట్లా ఏదైనా మీటింగ్లు వచ్చినప్పుడు కొంచెం పనులు ఉన్నా కానీ ఆ పనులు ఆఫ్ చేసుకొని సార్కి మనం సపోర్ట్ చేసి అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. కాకముందే ఈ ఆలయాల పరిరక్షణ శాఖ ఓపికతో చేసేటువంటి పని. దీంతో పాటు ప్యారలల్గా మరో పెద్ద బాధ్యతను కూడా ఆయన స్వీకరిస్తారు. దానికి అనుగుణంగా మనమందరం కూడా ఈ కమిటీని బలోపేతం చేయడం, కమిటీలో మనం ఏవైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినటువంటి పిల్లలకు బైక్ సెట్లు మనం తెచ్చుకోవడం,
అక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా గుడి వార్షికోత్సవాలు ఏదైనా పండగ సందర్భాల్లో అక్కడ జరిగేటువంటి ఉత్సవాలకు ఏదైనా వాళ్ళు జరుపుకోలేకపోతే ఏదో పదో పరకో సాయం చేయడం, హిందూ ధర్మ వ్యాప్తిని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, మన ధర్మాన్ని, మన దేవుళ్ళను, మన హైందవ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పినట్టు ఇప్పుడు వస్తున్నటువంటి ఫాస్ట్ యుగాల్లో మన ధర్మం ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు చెప్పడం ద్వారా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు వాళ్ళు కొనసాగిస్తూ ఈ వైపున కూడా ఉండేటట్టుగా చూడడానికి మన వంతు మన శాయశక్తిగా మనం ప్రయత్నం చేయడం. మీరు చూస్తున్నారో లేదో, నిన్న బంగ్లాదేశ్లో మళ్ళీ రెండోసారి గుళ్ళ మీద దాడులు చేసి విగ్రహాలను పొడగొట్టడం జరిగింది. ఇట్లా దేవాలయాల మీద దాడులు, దేవుళ్ళ విగ్రహాల ధ్వంసాలు చేయడం ఇలాంటిది ఒకవైపున జరుగుతూ ఉంది. మరోవైపున వివిధ గ్రామాలలో సాధించినట్లు చేసుకోవడానికి ఓపిక ఉండినా వాళ్ళని కదిలించేటువంటి వాళ్ళు లేక, వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు